సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి కన్నుమూశారు. తనకు పెద్ద దిక్కుగా ఉన్న నాన్న జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. వాస్తవం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ సమంత ఫ్యామిలీ ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తనకు ఎప్పుడు ధైర్యంగా ఉండే నాన్న మరణంతో సమంత కన్నీరు మున్నీరవుతుంది. తన తండ్రి చనిపోయినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసింది. ఇంకా ఇప్పుడు కలవలేమా నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజిని పంచుకుంది సమంత. దీంతో సెలబ్రిటీలంతా ఆమెకు సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సమంత తండ్రి మరణంతో పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. తండ్రి నేపథ్యం, ఫ్యామిలీ నేపథ్యం నెట్టింట చక్కర్లు పడుతుంది. అంతేకాదు సమంత తండ్రి తెలుగువారనే విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఆయన ఆంగ్లో ఇండియన్ గా చెప్తూ వచ్చారు. కానీ జోసెఫ్ ది తెలుగు స్టేట్ అట. ఆయన ఆంధ్రప్రదేశ్ లోనే జన్మించారట, ఇక్కడే పెరిగారట. ఆ తర్వాత ఫారెన్ వెళ్లారని, అట్నుంచే చెన్నైకి వచ్చారని సమాచారం. సమంత తల్లి నైనిత్యే ప్రభు. ఆమె మలయాళీ, తండ్రి తెలుగు. ఇద్దరు పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యారట. సమంతనే ఈ విషయం చెప్పడం విశేషం. ఇక సమంతకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారట. ఆమె చిన్నమ్మాయి. తన అన్నయ్యల గురించి మాత్రం చెప్పలేదు. అయితే చెన్నైలో మా అమ్మ నాన్నలు ఒక స్కూల్ ని నిర్వహించేవారట. ఫాదర్ మెయిన్ గా చూసుకునేవాడట. సమంతనే ఈ విషయం కూడా తెలిపింది. ఇక స్కూల్ టైంలో కొందరు విద్యార్థులు ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే వాళ్ళకి ఫీజు పే చేసిందట. అది అందేలా కూడా చేసిందట. కాలేజీ టైంలోనే స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొన్నది సమంత. డిగ్రీకి వచ్చాక మోడలింగ్ వైపు దృష్టి పెట్టింది. అయితే స్కూల్లో తాను ఎకనామిక్స్ లో టాపర్ గా ఉందట. స్టేట్ ర్యాంక్ వస్తుందని కూడా టీచర్స్ భావించారట. కానీ పబ్లిక్ ఎగ్జామ్ లో అందులోనే తక్కువగా వచ్చాయట. తన పరువంతా పోయిందని చెప్పింది సమంత. ఇది ఇలా ఉంటే మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన సమంత ఏ మాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సమంతకి. సమంత నాగ చైతన్యతో ప్రేమలో పడింది. 2017లో మ్యారేజ్ చేసుకుని సరిగ్గా 4 ఏళ్లకి విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో సమంత తండ్రి స్పందించారు. ప్రస్తుతం నా మెదడు శూన్యంతో నిండిపోయింది అంటూ అప్పుడు పోస్ట్ పెట్టారు. తన కూతురు విడాకుల పట్ల ఆయన ఎంతగానో మనోవేదనకు గురైనట్టు తెలుస్తుంది. ఆ తర్వాత సమంత నాగ చైతన్య రిసెప్షన్ ఫోటోలు పంచుకుంటూ చాలా కాలం క్రితం ఒక కథ ఉండేది, ఆ కథ ఇక ఉండకపోవచ్చు, కొత్త కథ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం అని పేర్కొన్నారు జోసెఫ్. దీంతో ఆ మధ్య సమంతని టార్గెట్ చేస్తూ మాట్లాడిన నేపథ్యంలో నాగార్జున ఫ్యామిలీతోనూ ఆయన గొడవ పడినట్లు సమాచారం. మొత్తానికి తనకి పెద్ద స్ట్రెంత్ లా ఉన్న నాన్న మరణంతో సమంత బాగా కుంగిపోయిందనేది నిజం. అయితే సమంతకి దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. సమంత చేతుతో విడాకుల సమయంలో బాగా స్ట్రగుల్ అయింది. పలు సందర్భాల్లో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తన జీవితంలో అది పెద్ద దెబ్బగా తెలిపింది. దాని కారణంగా ఆమె డిప్రెషన్ లో కూడా వెళ్ళింది. దాని నుంచి కోలుకునే సమయంలో మయోసైటిస్ అనే వ్యాధి కూడా ఆమెని వెంటాడింది. ఏడాదిగా ఆ వ్యాధితో పోరాడి నిలబడింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఇక దీని నుంచి కూడా కోలుకొని మళ్ళీ ఇప్పుడు కెరియర్ పరంగా బిజీ కాబోతుంది సమంత. ఈ క్రమంలోనే తండ్రి మరణం ఆమెకి దెబ్బ మీద దెబ్బ అని చెప్పాలి. సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి కన్నుమూశారు. తనకు పెద్ద దిక్కుగా ఉన్న నాన్న జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. వాస్తవం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ సమంత ఫ్యామిలీ ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తనకు ఎప్పుడు ధైర్యంగా ఉండే నాన్న మరణంతో సమంత కన్నీరు మున్నీరవుతుంది. తన తండ్రి చనిపోయినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసింది. ఇంకా ఇప్పుడు కలవలేమా నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజిని పంచుకుంది సమంత. దీంతో సెలబ్రిటీలంతా ఆమెకు సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సమంత తండ్రి మరణంతో పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. తండ్రి నేపథ్యం, ఫ్యామిలీ నేపథ్యం నెట్టింట చక్కర్లు పడుతుంది. అంతేకాదు సమంత తండ్రి తెలుగువారనే విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఆయన ఆంగ్లో ఇండియన్ గా చెప్తూ వచ్చారు. కానీ జోసెఫ్ ది తెలుగు స్టేట్ అట. ఆయన ఆంధ్రప్రదేశ్ లోనే జన్మించారట, ఇక్కడే పెరిగారట. ఆ తర్వాత ఫారెన్ వెళ్లారని, అట్నుంచే చెన్నైకి వచ్చారని సమాచారం. సమంత తల్లి నైనిత్యే ప్రభు. ఆమె మలయాళీ, తండ్రి తెలుగు. ఇద్దరు పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యారట. సమంతనే ఈ విషయం చెప్పడం విశేషం. ఇక సమంతకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారట. ఆమె చిన్నమ్మాయి. తన అన్నయ్యల గురించి మాత్రం చెప్పలేదు. అయితే చెన్నైలో మా అమ్మ నాన్నలు ఒక స్కూల్ ని నిర్వహించేవారట. ఫాదర్ మెయిన్ గా చూసుకునేవాడట.
సమంతని ఈ విషయం కూడా తెలిపింది. ఇక స్కూల్ టైంలో కొందరు విద్యార్థులు ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే వాళ్ళకి ఫీజు పే చేసిందట. అది అందేలా కూడా చేసిందట. కాలేజీ టైంలోనే స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొన్నది సమంత. డిగ్రీకి వచ్చాక మోడలింగ్ వైపు దృష్టి పెట్టింది. అయితే స్కూల్లో తాను ఎకనామిక్స్ లో టాపర్ గా ఉందట. స్టేట్ ర్యాంక్ వస్తుందని కూడా టీచర్స్ భావించారట. కానీ పబ్లిక్ ఎగ్జామ్ లో అందులోనే తక్కువగా వచ్చాయట. తన పరువంతా పోయిందని చెప్పింది సమంత. ఇది ఇలా ఉంటే మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన సమంత ఏం మాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సమంతకి. సమంత నాగ చైతన్యతో ప్రేమలో పడింది. 2017లో మ్యారేజ్ చేసుకుని సరిగ్గా 4 ఏళ్లకి విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో సమంత తండ్రి స్పందించారు. ప్రస్తుతం నా మెదడు శూన్యంతో నిండిపోయింది అంటూ అప్పుడు పోస్ట్ పెట్టారు. తన కూతురు విడాకుల పట్ల ఆయన ఎంతగానో మనోవేదనకు గురైనట్టు తెలుస్తుంది. ఆ తర్వాత సమంత నాగ చైతన్య రిసెప్షన్ ఫోటోలు పంచుకుంటూ చాలా కాలం క్రితం ఒక కథ ఉండేది. ఆ కథ ఇక ఉండకపోవచ్చు. కొత్త కథ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం అని పేర్కొన్నారు జోసెఫ్. దీంతో ఆ మధ్య సమంతని టార్గెట్ చేస్తూ మాట్లాడిన నేపథ్యంలో నాగార్జున ఫ్యామిలీతోనూ ఆయన గొడవపడినట్లు సమాచారం. మొత్తానికి తనకి పెద్ద స్ట్రెంత్ లా ఉన్న నాన్న మరణంతో సమంత బాగా కుంగిపోయిందనేది నిజం. అయితే సమంతకి దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. సమంత చేతుతో విడాకుల సమయంలో బాగా స్ట్రగుల్ అయింది. పలు సందర్భాల్లో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తన జీవితంలో అది పెద్ద దెబ్బగా తెలిపింది. దాని కారణంగా ఆమె డిప్రెషన్ లో కూడా వెళ్ళింది. దాని నుంచి కోలుకునే సమయంలో మయోసైటిస్ అనే వ్యాధి కూడా ఆమెని వెంటాడింది. ఏడాదిగా ఆ వ్యాధితో పోరాడి నిలబడింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఇక దీని నుంచి కూడా కోలుకొని మళ్ళీ ఇప్పుడు కెరియర్ పరంగా బిజీ కాబోతుంది సమంత. ఈ క్రమంలోనే తండ్రి మరణం ఆమెకి దెబ్బ మీద దెబ్బ అని చెప్పాలి. సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి కన్నుమూశారు. తనకు పెద్ద దిక్కుగా ఉన్న నాన్న జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. వాస్తవం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ సమంత ఫ్యామిలీ ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తనకు ఎప్పుడు ధైర్యంగా ఉండే నాన్న మరణంతో సమంత కన్నీరు మున్నీరవుతుంది. తన తండ్రి చనిపోయినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసింది. ఇంకా ఇప్పుడు కలవలేమా నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఇమోజిని పంచుకుంది సమంత. దీంతో సెలబ్రిటీలంతా ఆమెకు సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సమంత తండ్రి మరణంతో పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. తండ్రి నేపథ్యం, ఫ్యామిలీ నేపథ్యం నెట్టింట చక్కర్లు పడుతుంది. అంతేకాదు సమంత తండ్రి తెలుగువారనే విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఆయన ఆంగ్లో ఇండియన్ గా చెప్తూ వచ్చారు. కానీ జోసెఫ్ ది తెలుగు స్టేట్ అట. ఆయన ఆంధ్రప్రదేశ్ లోనే జన్మించారట. ఇక్కడే పెరిగారట. ఆ తర్వాత ఫారెన్ వెళ్లారని అట్నుంచే చెన్నై